బోయింగ్ ఇలాంటి కొన్ని సంస్థలు ఉన్నాయి అమెరికాలో. వీళ్ళు ఈ ఆయుధ లాబీ ఒకటి, ఇటువంటి ఆయుధాలు తయారు చేసే కంపెనీ, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి ఆయుధాలు అమ్ముతుంటారు. అండ్ ఆయుధాలు అమ్మేటట్టుగా అమెరికా ద్వారా, అమెరికన్ ప్రెసిడెంట్ ద్వారా ఈ దేశాలన్నిటికీ ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు. రెండో లాబీయింగ్ ఏంటి అంటే ఈ ఆయిల్ లాబీ. ఈ ఆయిల్ లాబీ అంటే ఏంటి, ప్రపంచ దేశాలన్నింటిలోనూ మా ఆయిల్ కంపెనీలు ఉండాలి, ఉండేటట్టుగా చేయమని చెప్పి ప్రెసిడెంట్ తోటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఒప్పందాలు కుదుర్చుకుని వాడికి $100 బిలియన్ ఎంతో వాడికి లంచం ఇస్తారు. వాళ్ళు చెప్పినట్టు వినాలి. బేసిక్గా ట్రంప్ అనేవాడు వ్యాపారస్తుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు. సో ప్రతిదాన్ని ఒక డీల్ లాగానే చూస్తాడు. డీల్ అంటే ఒక వ్యాపార ఒప్పందం. మీ ఇద్దరి మధ్య యుద్ధం ఆపెడతాను, దానికి నాకేంటి బెనిఫిట్. ఇప్పుడు పాలస్తీనాకి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం ఆపుతానన్నాడు. దీనికి ఏంటి నాకు బెనిఫిట్, పాలస్తీనా ప్రాంతంలో మనుషులు లేకుండా చేసి దాన్ని ఒక రియల్ ఎస్టేట్ ప్రాంతంగా మారుస్తాను. అండ్ ఈ ప్రాంతంలో హోటల్స్ కడతాను, ఈ మొత్తం పాలస్తీనా ప్రాంతం అంతట్లో. ఎవరైతే అక్కడ ఆల్రెడీ 27 లక్షల మంది ఉన్నారో మీరందరూ బయటికి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఇది వాళ్ళు చేసే డీల్ అన్నమాట. ఇలా ప్రాంతాలని కొనుగోలు చేయడం, ఏదో రకంగా ఆ ప్రాంతాల్లో హోటల్స్ ఏర్పాటు చేయడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే ట్రంప్ చేసే పని. ఇప్పుడు అంతెందుకు, మీకు మన కోకాపేటలో కూడా, హైదరాబాద్ కోకాపేటలో ట్రంప్కి సంబంధించిన ఒక అపార్ట్మెంట్ ఉంది. ట్రంప్ టవర్ అంటారు, ట్రంప్ టవర్ అంటారు దాని పేరు. అపార్ట్మెంట్లో ఒక 3 BHK అపార్ట్మెంట్ ఉందంటే సుమారుగా 15 కోట్ల వాల్యూ దానికి. కోకాపేటలో ఉంటుంది. టాలెస్ట్ టవర్, 48 అంతస్తుల టవర్. అలా వరల్డ్ వైడ్గా ఉన్నాయి వీళ్ళకి ఈ వ్యాపారాలు. ఏదో ఒక వ్యాపారంతో వీళ్ళు డీల్ చేసుకోవాలి. డీల్ అంటే మీ ఇద్దరికి ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసి పెడతాను, సాల్వ్ చేసినందుకు నాకేమి ఇస్తాం. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్కి పాలస్తీనాకి జరిగిన ఘర్షణలో పాలస్తీనా మొత్తం ఆక్రమించుకుంటాను, దాన్ని రియల్ ఎస్టేట్గా మారుస్తాడు. ఇంకో ప్రయత్నం కూడా చేశాడు కదా, రష్యాకి అండ్ మన యుక్రెయిన్కి మధ్య యుద్ధాన్ని ఆపుతాను, ఆపితే నాకేమిస్తామని అడిగాడు యుక్రెయిన్ని. ఏమి ఇవ్వాలనంటే యుక్రెయిన్లో ఆల్మోస్ట్ ఒక 50 సంవత్సరాల పాటు రేర్ ఎర్త్ మినరల్స్ని తవ్వుకునే అవకాశం మాకు ఇమ్మన్నాడు. సరే అని ఒప్పుకున్నారు వాళ్ళు, యుద్ధం ముందు అయితే ఆపమని చెప్పి. అండ్ దానికోసం రష్యా అధ్యక్షుడిని కూడా పిలిపించాడు అలాస్కాకి. కానీ ఆ చర్చలు విఫలమైనవి. నీకు వ్యాపారం జరిగి లాభం వస్తే నీకు ఉంటుంది, కానీ నాకేం లాభం, నాకు యుక్రెయిన్ ఇచ్చేయాలి మొత్తం అని చెప్పి అతను అడుగుతాడు. కాబట్టి ఈ ప్రాసెస్లో అమెరికాకి కావాల్సింది డబ్బులే తప్ప శాంతి కాదు. సో అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఏదైతే పర్మిషన్ ఇచ్చేసింది హోర్మోజ్కి అని చెప్పేసి మీరు అంటున్నారు, ఇండియా తీసేసుకుంది అని ఇరాన్. సో మధ్యలో అమెరికా ఆపితే అసలు ఇండియా పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? ఒకవేళ ఆపే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన షిప్పుల్లో అయితే 99% అటు ఇరాన్ కానీ లేకపోతే ఇటు అమెరికా కానీ ఆపడానికి అవకాశాలు తక్కువ. ఏ విధంగా సార్? ఎందుకనంటే అన్ని రకాలుగా భారతదేశం ఏ దేశంతోని శత్రుత్వం లేదు, రైట్, ఏ దేశంతో తటస్థంగా కూడా లేదు, పాజిటివ్గా ఉంది, అన్ని దేశాలతోటి పాజిటివ్గా ఉంది. సో ఇప్పుడు సపోజ్ చైనా కూడా భారతదేశాన్ని ఏం చేయలేదు. చైనా ఒక శత్రువు అయిన, పొలిటికల్ ఎనిమీ అయినా, బిజినెస్ పరంగా చూస్తే, ఎకనామిక్ పరంగా చూస్తే స్నేహ దేశమే. సేమ్ పర్స్పెక్టివ్లో ఇండియా అనుసరించేటటువంటిది ఏంటంటే నాన్ అలైన్మెంట్ కాదు. గతంలో లాగా నెహ్రూ వాళ్ళందరూ ఉన్నప్పుడు నాన్ అలైన్మెంట్ అన్నారు, అది మూర్ఖత్వం. ఇప్పుడు అనుసరిస్తున్నటువంటిది ఏంటి అంటే మల్టీ అలైన్మెంట్, అంటే అందరితో కలిసి ఉండడం. సో అందరితో కలిసి ఉండడం అంటే ప్రతి దేశానికి భారతదేశం యొక్క అవసరం ఉంది ఏదో రూపంలో. అది ఫైనాన్షియల్ బెనిఫిటా, లేకపోతే హ్యూమన్ రిసోర్స్ బెనిఫిటా, బిజినెస్ బెనిఫిటా, ఏదో ఒక రూపంలో ఇండియా నుంచి మనం ఎగుమతులు చేస్తున్నాం, దిగుమతులు చేసుకుంటున్నాం. సపోజ్ ఒక దేశం నుంచి తెచ్చుకునే దిగుమతులు ఆగిపోయినాయి అనుకోండి, నష్టం ఎవరికి? ఆ ఎగుమతి చేసే దేశానికి నష్టమే కదా. కాబట్టి ఇండియాతో నువ్వు శత్రుత్వం పెట్టుకుంటే నువ్వు ఎగుమతులు చేయవు, దిగుమతులు చేయవు. ఇప్పుడు సపోజ్ మనకి ఆల్మోస్ట్ 70% ఎగుమతులు అమెరికాకి చేస్తున్నాం, అమెరికా నుంచి ఒక 30% దిగుమతులు తెచ్చుకుంటున్నాం. మరి ఈ ప్రాసెస్లో అమెరికా గారికి ఇండియాతో శత్రుత్వం పెట్టుకుందంటే, ఇలా భారతదేశానికి సంబంధించిన నౌకలను ఆపేసింది అంటే అది అమెరికాకి ప్రధానంగా నష్టం, ఇండియాకి నష్టం ఉంటుంది, వాళ్ళకు కూడా నష్టం కలుగుతుంది.
కాబట్టి అమెరికా అంత ఆ స్థాయి వరకు వెళ్తుందని అయితే మనం అనుకున్నాం. ఓకే సార్, ఫైనల్ క్వశ్చన్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఇండియాకి ఎందుకు ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఇండియా మారిపోయింది సార్, ఇంకా ఎందుకు సో ఉండిపోతుంది? ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ అంటే ఏంటి, అసలు అభివృద్ధి చెందుతున్న దేశం అని అంటున్నారు కదా. ఆ, ఇది మన సాంప్రదాయంగా మనకు ఉన్నటువంటి దురభిప్రాయం. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశం అనే దానికి అసలు డెఫినేషన్ లేదు అక్కడ. ఓకే. వరల్డ్ బ్యాంకు, IMF ఎవరు డెఫినేషన్ చెప్పాల. కాకపోతే G7 కంట్రీస్ అని చెప్పి ఒక 7 దేశాలు ఉన్నాయి, ఇండస్ట్రియల్గా చాలా డెవలప్ అయిన దేశాలు. ఆ G7 కంట్రీస్లో ఉన్నటువంటి చాలా దేశాలను దాటేసి భారతదేశం ముందుకెళ్ళింది కదా. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థ అంటే అమెరికా, తర్వాత చైనా, అండ్ తర్వాత ఈ జర్మనీ, అండ్ తర్వాత ఇండియా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అంటే బ్రిటన్ కన్నా ఎక్కువ ఉంది, కెనడా కన్నా ఎక్కువ ఉంది, జపాన్ కన్నా ఎక్కువ ఉంది. మరి ఈ దేశాలన్నింటినీ దాటింది కదా, ఇండస్ట్రియల్ దేశాలు అనుకున్న దేశాలన్నింటినీ దాటింది. మరి అభివృద్ధి చెందిన దేశంగానే పరిగణించడం అనేది ఇంకా మూర్ఖత్వమే. పబ్లిక్ ఒపీనియన్లో అంటే మన టెక్స్ట్ బుక్లు మారాలి ఫస్ట్. చిన్నప్పుడు మనం ఎప్పుడు 6వ క్లాసులో చదువుకున్న టెక్స్ట్ బుక్ల్లో భారతదేశం పేద దేశం ఇటువంటివన్నీ చెప్తారు. కానీ గత 12 సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పులను చూస్తే పేదరికం, మీరు 2025-26 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా అఫీషియల్గా చెప్పింది దాని ప్రకారం పేదరికాన్ని గణనీయంగా 25 కోట్ల మందిని పేదరికం నుంచి రక్షించారు. ఇది మనం చెప్పుకుంటే సొంత డబ్బా అంటారు. వరల్డ్ బ్యాంక్ చెప్పిన లెక్కలు, అది మనది కాదు కదా. వరల్డ్ బ్యాంక్ అని వేరే దేశం, అమెరికా కంట్రోల్లో ఉన్నది. వరల్డ్ బ్యాంక్, IMF చెప్పినటువంటి లెక్కలు ఏమి ఉన్నాయి, భారతదేశంలో పేదరికం అనేది 2% తగ్గింది అన్నారు. మరి అటువంటి వరల్డ్ బ్యాంక్, IMFలే డిక్లేర్ చేసినాయి. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ ఈ IMF నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి GDP కలిగిన దేశం భారతదేశం. 7.8% గ్రోత్ రేట్ ఉంది. చైనాకి ఓన్లీ 4% గ్రోత్ రేటు, అమెరికాకి 1% కన్నా తక్కువే గ్రోత్ రేటు. అలాంటి దేశాలను కూడా దాటి. సో భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 4వ ఆర్థిక వ్యవస్థలో. అమెరికా ఈజ్ రీలింగ్ అండర్ ద డెట్స్. చైనాలో డిమాండ్ తగ్గిపోయింది, అంటే ప్రజల నుంచి వచ్చే కొనుగోలు సామర్థ్యం లేదు. వరాజ్ ఇండియాలో అన్ని రకాల పరిస్థితుల్లో పాజిటివ్గా ఉంది, ఎక్సెప్ట్ ఎక్స్టర్నల్ కండిషన్స్ తప్పించి. ఎక్స్టర్నల్ కండిషన్స్ అంటే ఈ వారు, పెట్రోల్ ఎక్స్పోర్ట్స్, దిగుమతులు, ఇటువంటి అన్నిటి తప్పిస్తే భారతదేశంలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే 140 కోట్ల మంది జనాభా ఉండడం, దాంట్లో 40% మంది యూత్ ఉండడం. ఈ యూత్ ఉండడం వల్ల కన్జంప్షన్ బిహేవియర్ బాగుండడం, కన్జంప్షన్ బిహేవియర్ బాగుండడం వల్ల GDP ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మంది మహిళలు ఉద్యోగులుగాను, వ్యాపారస్తులుగాను ఈ మధ్యకాలంలో వస్తూ ఉన్నారు. కాబట్టి ఏమవుతుంది, వీళ్ళందరూ కలిసి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో అఫీషియల్గా మనం ఒక డెవలప్డ్ కంట్రీగా డిక్లేర్ చేసుకోవడానికి ఒక డేట్ పెట్టుకున్నాం కదా. ఆ లక్ష్యం సాధించబడుతుంది ఎప్పుడు, 2047 అనే డేట్. సో 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా డిక్లేర్ చేసుకుంటాం. ఈ ప్రాసెస్లో ఉన్నాం. అండ్ ఇప్పటికే భారతదేశానికి ఒక $5 ట్రిలియన్ వరకు ఎకానమీ ఉంది. మెల్లగా దీన్ని నెక్స్ట్ 20 సంవత్సరాల్లో ఎక్కడికి $30 ట్రిలియన్ ఎకానమీగా తీసుకెళ్ళాలి. సో ఒక డెవలప్ అయిన కంట్రీ అవ్వాలి అంటే పేదరికం ఉండకూడదు, తగ్గిపోయింది, 2% తగ్గింది. ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ అంటే ఓన్లీ గవర్నమెంట్ జాబులు కాదు, ప్రైవేట్ జాబులు ఉండొచ్చు, NGO సెక్టర్లో జాబులు ఉండొచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు, స్టార్టప్ కంపెనీలు ఉండొచ్చు. అవన్నీ పెరుగుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా స్టార్టప్ కంపెనీలు ఉన్నటువంటి దేశం 3వ దేశం భారతదేశం. అమెరికా, చైనా తర్వాత ఇండియా 3rd లార్జెస్ట్ కంట్రీ. అలాగే ప్రపంచంలో లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ యూనికార్న్ కంపెనీలు ఉన్న దేశం కూడా 3వది భారతదేశం. యూనికార్న్ కంపెనీలు అంటే ఓవరాల్గా టర్నోవర్ 100 కోట్లు ఉన్నది ఉన్న కంపెనీల్ని, స్టార్టప్ కంపెనీల్ని, 100 కోట్ల టర్నోవర్ ఉన్న స్టార్టప్ కంపెనీని యూనికార్న్స్ అంటారు. 3వ అతిపెద్ద యూనికార్న్ కంపెనీలు ఉన్నటువంటి దేశం. అలాగే భారతదేశం స్కేలప్ కంపెనీలు అత్యధికంగా ఉన్న దేశాల్లో 3వ దేశం. స్కేలప్ కంపెనీస్ అంటే ఓవరాల్గా టర్నోవర్ $50 కోట్ల ఉండేది. 100 కోట్లు ఉంటేనేమో యూనికార్న్ అంటారు, స్కేలప్ అంటేనేమో $50 కోట్ల టర్నోవర్ ఉన్నది. మరి ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆల్మోస్ట్ 92% మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు.
నిరక్షరాస్యులు చదువుకోలేదు అని అంటారు కదా. బట్ ఫ్యాక్ట్స్ స్టాటిస్టిక్స్ చూస్తే 92% మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా. మీరు చెప్పేవన్నీ కూడా పుస్తకాలు రాసినవన్నీ కూడా ఎప్పుడో సావిత్రి కన్నాంబ కాలం నాటి. ఇప్పుడు మారింది, పరిస్థితులు మారినాయి. న్యూ ఇండియా, వీ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ ఎ న్యూ ఇండియా. ఈ నయా భారత్ అని అంటారు చూడండి, ఆ నయా భారత్ అనేది అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది. ఈ విప్లవం అంతా కూడా గత 12 సంవత్సరాలనే వచ్చింది. సో పేదరికం తగ్గింది, అక్షరాస్యత పెరిగింది, స్త్రీలు ఎక్కువ మంది ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, స్టార్టప్లు పెడుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే ఇప్పటిదాకా మనం పనికిరాదు, టచ్ చేయలేదు అని అనుకుంటామో వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఆరెంజ్ ఎకానమీ అని తీసుకొస్తున్నారు. ఆరెంజ్ ఎకానమీ ఏంటి? ఇలాంటి ఒక మీడియాకి సంబంధించినటువంటి, మ్యూజిక్కి సంబంధించినటువంటి ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా పెరగడం. ఇది కూడా డబ్బులు మొబిలైజ్ చేస్తుంది కదా. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ట్విట్టర్ ద్వారానో లేకపోతే ఇన్స్టాగ్రామ్ ద్వారానో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఈ కంటెంట్ క్రియేటర్స్ చేసేటటువంటి దాన్ని ఆరెంజ్ ఎకానమీ అంటారు. డబ్బులు వస్తున్నాయి దానికి. రెండోది సిల్వర్ ఎకానమీ. సిల్వర్ ఎకానమీ అంటే సీనియర్ సిటిజన్స్ కళ్ళు మూసుకుని పడుకోవాలి, మీరు కృష్ణారామ అనుకోవాలి, జపం చేయాలి, కాటికి కాళ్ళు జాపుకుని ఉండాలి, ఇలాంటి మాటలన్నీ గతంలో. కానీ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కూడా సోర్స్ ఆఫ్ వెల్త్. ఈ సీనియర్ సిటిజన్స్ ఏం చేస్తారు? వాళ్ళ వయసుల ప్రకారం వాళ్ళని ఎప్పుడు అవమానించకూడదు మనం. అందుకని ముసలిది ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. వాళ్ళు కూడా యాక్టివ్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళు లేకపోతే సగం ఎకానమీ పోతుంది. వాళ్ళ అనుభవం మనకు ఉపయోగపడుతుంది. ప్లస్ వీళ్ళకి ఏదో ఒక బీపీఓ, షుగర్ ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఆ ప్రాబ్లమ్స్కి మరి మెడిసిన్స్ కావాలి. ఫార్మసీ సెక్టర్ డెవలప్ అయ్యేది వీళ్ళ వల్లే కదా. తర్వాత వీళ్ళకి ఈవెన్ ఇన్సూరెన్స్లు ఉంటాయి. మరి ఇన్సూరెన్స్ సెక్టర్ వీళ్ళ మీద డిపెండ్ అవుతుంది. ఎన్ని రకాలుగా వీళ్ళు ఎకనామిక్ యాక్టివిటీస్ని క్రియేట్ చేస్తున్నారు. అంటే వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ద ఏరియాస్ విచ్ అర్లియర్ ఎకానమీ వాజ్ నాట్ రికగ్నైజ్డ్. సో కాబట్టి అన్ని రకాలుగా అన్ని మార్గాల్లోనూ బియాండ్ 360 డిగ్రీ. ఇప్పుడు నెక్స్ట్ 40 years స్పేస్ ఎకానమీ అంటే అంతరిక్ష రంగంలో కూడా మనం డబ్బులు సంపాదిస్తున్నాం. we targeted $30 billion, $100 billion ఫ్రమ్ స్పేస్. ఇప్పుడు 2025లో ఒక కొత్త స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చారు, నేషనల్ స్పోర్ట్స్ పాలసీ అనేది. స్పోర్ట్స్ అనేది ఈ రోజున డబ్బులు మొబిలైజ్ చేసే ఒక యంత్రాంగం. ఇప్పుడు T20 జరుగుతుంది, IPL జరుగుతుంది. IPL ద్వారా $500 billion మొత్తం వ్యాపారం జరుగుతుంది. ఓవరాల్గా IPL కంప్లీట్ అయ్యేటప్పటికి ఓవరాల్గా $10,000 billion ఈ మొత్తం వ్యాపారం జరుగుతుంది, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. అంటే ఇన్ని రకాలుగా మనకి ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా $4 trillion ఎకానమీ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ కల్లా అది $5 trillion అవుతుంది. 2047 కల్లా అది $30 trillion అవుతుంది. సో మనం టార్గెట్ పెట్టుకుంది ఏంటి? ప్రపంచంలో 3rd largest ఎకానమీ అవ్వాలని చెప్పి. ఆల్రెడీ 4th largest ఎకానమీ అయ్యాం. మేబీ 2047 నాటికి 2nd largest కానీ 1st largest కానీ అయిపోతాం. రైట్. ఇటువంటి పాజిటివ్ పరిస్థితులు కనిపిస్తాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. సో చూసారు కదా, ఇది వాళ్ళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ మళ్ళీ ముందు కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit